తలాపున సముద్రం ఉన్నా తలకు పోసుకునే దిక్కు లేదన్నట్టున్నదట. కడప జిల్లా వేంపల్లె కాడున్న జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి. బడి నిండా పిల్లగాళ్ళు ఉన్నారు. పిల్లల అవసరానికి మించి సార్లు ఉన్నారు. అయినా మాకు పాఠాలు చెప్పే పంతులే లేరని పిల్లగాళ్ళంతా రోడ్డెక్కిర్రు. ఆగో పిల్లగాళ్ళు ఉన్నారు, అవసరానికి మించి సార్లు ఉన్నారు, అయినా కూడా పాఠాలు చెప్పేందుకు పంతులు లేరా? ఇది ఎక్కడిచ్చేంతరం అనిపిస్తున్నదిలే. మరి అసలు ముచ్చటేందో అరుచుకున్నద్దాం పారి. ఈ అంగట్లన్నీ ఉన్న అల్లు ఉన్నట్లే శని ఉన్నది అన్నట్టే ఉన్నది కదా కడప జిల్లా వేంపల్లె కాడున్న జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి. ఏడైనా పిల్లలు చెప్పిన మాట ఇంటలేరు, మంచిగా చదువుతలేరని పంతులు పేరెంట్స్ కంప్లైంట్ చేయాలి కానీ మా సార్లే మాకు పాఠాలు చెప్తలేరని డిఈఓ ఆఫీస్కి పోయి పంతుల మీద పిల్లలే కంప్లైంట్ చేసిన ఇచ్చంతరాల ముచ్చటిది. బడి నిండా పిల్లగాళ్ళు ఉన్నారు కానీ బల్లె సైన్స్ పాఠం చెప్పేందుకు పంతులే లేడట. ఇక 3 నెలలు అయితే అకాడమిక్ ఇయరే అయిపోతుంది కానీ ఇప్పటిదాకా పుస్తకం కమ్మ తెరిచి ఒక్క పాఠం చెప్పిన పాప అనవోలేదట. బల్లే సైన్స్ సార్లు లేరా అంటే మరి 5గురు ఉన్నారట. మాకు వచ్చే సైన్స్ సార్ని అడిగితేనేమో మీ కొత్త మేడం చెప్తుంది అంటాడట ఆయన. కొత్త మేడాన్ని అడిగితేనేమో మీ పాత సారే చెప్పాలంటదట ఆమె. ఎవరు కాళ్ళు తప్పించుకుంటారట. ఇదేంది మేడం అని హెడ్ మాస్టర్ని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పకపోతే నేను సంతకం పెడతాను ఆమె అంటదట. ఇక ఇట్లా వాళ్ళ ఈగోలకు మేం బలవుతున్నాం. 1 తారీఖు రాగానే బరాబరి లక్షల రూపాయల జీతం తీసుకుంటా మాకు పాఠాలు చెప్పేందుకు ఏడుస్తున్నారని డిఈఓ మేడం ముంగట ఫిర్యాదు అయిపోయి గోడెలో పోసుకున్నారు. ఇట్లా ఇక డిఈఓ మేడం కూడా భలే ఏం జరుగుతున్నది అన్నది బడికి వచ్చి పిల్లగాళ్ళని అడిగి విచారణ చేసింది. పిల్లగాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నది. ఒక 9వ తరగతి బి సెక్షన్ వాళ్ళకే సైన్స్ పాఠాలు చెప్పకుండా టీచర్లు తప్పించుకుంటున్నారని మేడం అంటున్నది. మరి ఎందుకు ఇట్లా అన్నది కూడా టీచర్లను వివరణ అడిగి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పిల్లలకు హామీ ఇచ్చినాక అవి గప్పుడు శాంతి ఇచ్చిర్రు. వాళ్ళకు న్యాయం చేయాలండి, టీచర్లు న్యాయం చేయట్లేదు. దాని గురించి ఎంక్వైరీకి వచ్చాను నేను. వాళ్ళ క్వశ్చనర్ ఇష్యూ చేస్తున్నాను ఈరోజు. దానికి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూస్తానండి. దీని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఇక పిల్లలకు చదువులు చెప్పురని లక్షల జీతాలు ఇచ్చి మేపుతుంటే కొంతమంది సర్కారు పంతుల ఎవ్వారం ఇగో గిట్లు ఉన్నదని తిట్టుకుంటుర్రట ఇక బాధిత పిల్లగాళ్ళ పేరెంట్స్.